హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అన్నది చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, జాక్ ఫ్రూట్ తీసుకున్నాను, దానికోసం ఆ తొనలు చూడండి చాలా తక్కువ క్వాంటిటీ, షార్ట్స్ గ్లాస్ అని తీసుకున్నాను. అండ్ మన కండెన్స్డ్ మిల్క్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్, ఈ రెండు లేకపోతే మన ఐస్ క్రీమ్ అనేది అవ్వదు. ఇప్పుడు ఈ జాక్ ఫ్రూట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పేస్ట్ చేసి ఉంచుకుందాం మిక్సీ చేసి. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా మన జాక్ ఫ్రూట్వి సీడ్స్ సపరేట్ చేసి కొన్ని అయితే ఇలా పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను, ఇంకా మిగిలినవి కొన్ని ఇలా మిక్సీ చేసి పేస్ట్ లా చేసుకున్నాను. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను, ఒక 500 ml వరకు వేస్తున్నాను, హాఫ్ లీటర్. చూడండి ఫ్రెండ్స్, 500 ml వరకు తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు బ్లెండ్ చేస్తాను. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన క్రీమ్ అన్నది బాగా వస్తుంది, కొంచెం క్రీమ్ తిక్కగా అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మన 500 ml ఫుల్ క్రీమ్కి 50 ml కండెన్స్డ్ మిల్క్ అన్నది నేను మిక్స్ చేస్తున్నాను ఇందులో. ఓకే, మన 50 grams కండెన్స్డ్ మిల్క్ తర్వాత చూడండి ఒక 10 to 20 grams ఉంటుంది షార్ట్ గ్లాస్ షుగర్, పౌడర్డ్ షుగర్ అనేది నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయొద్దు షుగర్, ఆల్రెడీ మన ఫ్రూట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ అయితే ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్, కొంచెమే సరిపోయిద్ది. షుగర్ కూడా వైట్ షుగర్ అంత మంచిది కాదు, తక్కువ తినడం మంచిది వీలైనంత వరకు. కానీ టేస్ట్ కోసం కాబట్టి నేను వేస్తున్నాను ఇక్కడ. మీరు ఇది స్కిప్ చేసి 100 ml మనం కండెన్స్డ్ మిల్క్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం జస్ట్ 1 cup వైట్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ జాక్ ఫ్రూట్ మిక్చర్ అన్నది స్లోగా యాడ్ చేసుకుంటూ పోవాలి. మన ఐస్ క్రీమ్ మిక్చర్కి స్లోగా మన టేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. మన ఐస్ క్రీమ్ అన్నది బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికి నీట్గా ఒక మంచి బౌల్లో వేసుకుందాం. ఒక లేయర్ మన ఈ క్రీమ్, ఒక లేయర్ అలా ఫ్రూట్ మనకి ఐస్ క్రీమ్ తింటుంటే మధ్యలో తగిలితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ ఐస్ క్రీమ్, మన ఫ్రూట్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ అన్నది నా ఫేవరెట్ అసలు. ఖచ్చితంగా లంచ్ తర్వాత డెజర్ట్ ఐస్ క్రీమ్ అనేది ఉండాల్సిందే. సీజనల్ ఫ్రూట్స్ అన్నిటితో కూడా నేను చేస్తాను నీట్గా. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? అండ్ మన ఫ్రూట్ మీరు కూడా ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే తినేస్తుంది పక్క నుంచి కామ్గా. అలా వచ్చింది అసలు మన ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా సపరేట్గా పెట్టకపోతే మొత్తం అంతా కూడా మా మమ్మీ తినేస్తుంది మా ఇంట్లో. అందుకే ఇలా సపరేట్ బాక్సెస్లో కూడా పెడతా ఉంటాను, అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్ క్వాంటిటీ రాడానికి. దీనిలో కూడా ఇలా 1 లేయర్ క్రీమ్ అండ్ 1 లేయర్ ఫ్రూట్, ఇట్లా 3 లేయర్స్ వచ్చాయి. భలే ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు, ఇంట్లో వెంటనే ట్రై చేయండి. మన మినీ కప్ కూడా రెడీ అయిపోయింది. మనకి 500 ml క్రీమ్ తోటి మనకి 2 మినీ కప్స్ అండ్ 1 లార్జ్ ఫ్యామిలీ ప్యాక్ అన్నది మన ఇంట్లో చేసుకున్నాం ఫ్రూట్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. 8 hours అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ నుండి బయటికి తీస్తాం ఫ్రెండ్స్. మన ఐస్ క్రీమ్ అన్నది చల్లగా చల్లగా మన ఐస్ క్రీమ్ కప్స్ అనేవి రెడీ అయిపోయి 2 మినీ అండ్ 1 ఫ్యామిలీ ప్యాక్. వావ్, సూపర్గా వచ్చింది మన ఐస్ క్రీమ్ మాత్రం. చూసారా, క్రీమీగా భలే వచ్చింది. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.